హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను. దోస్తులు, ఇక్కడ ఇక్కడైతేనే లైట్ ఫోక్స్ మంచిగా పడుతుంది, అందుకని నేను ఇక్కడే కూర్చున్నాను. ఇప్పుడే వంట అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి పప్పు చారు, చూస్తారా ఇంకా ఇదిగోండి రైస్ అయిందన్నమాట. ఇప్పుడే అయిపోయింది. ఇంకా చాలా చాలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అస్సలు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్, అందుకని నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అంటే మీ వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, జస్ట్ నాకు ఆ వీడియోకి చూస్తూ మొబైల్ చేతిలో పట్టుకొని కామెంట్ చేసేంత టైం ఉండట్లేదు. ఓ మంచి మాట విందా, ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలట ఎప్పుడు కూడా నక్షత్రాలు తెల్లవారగానే మాయమైపోతాయని చిన్నపిల్లలు, చదువుకోనటువంటి వ్యక్తులు అనుకుంటారు. కానీ నక్షత్రాలు ఎప్పుడు కూడా సేమ్ ప్లేస్లో ఉంటాయి ఆకాశంలోనే. కాకపోతే సూర్యుని యొక్క వెలుగుకి ఆ వెలుగు కనిపించదన్నమాట. పగలే అయినప్పుడు ఆ వెలుగు కనిపించదు అనేటువంటి విషయం చదువుకున్న వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. ఎప్పుడైనా ఒక నక్షత్రము మిలమిలా మెరవాలంటే చీకటి అనేటువంటిది చాలా అవసరమట. అంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు అందరూ ఒక్కసారి అంటే వాళ్ళకి ఏ బాధ రాకుండానే, వాళ్ళకి ఏ కష్టమో లేకుండానే వాళ్ళు ఇట్లా స్టార్ లాగా అంటే నక్షత్రం లాగా మెలమెలా మెరవట్లే అంత షైన్ అవుతున్నారు గొప్పవాళ్ళు. అంటే దాని వెనుక ఎంతో చీకటి లాంటి బాధ, కష్టము అనేటువంటిది తప్పకుండా ఉంటుంది అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి కదా. మరి మనం అనుకుంటా ఉంటాం వాళ్ళకి ఏంటి అనుకుంటాం. ఇంకొకటి, చాలామంది సెలబ్రిటీస్ వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను. అసలు వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు సెలబ్రిటీ కదా, అందుకని వాళ్ళు ఇలా వీడియో పెట్టగానే అలా పీక్ స్టేజ్లో వెళ్ళిపోతుంది, వాళ్ళు ఆల్రెడీ ఫేమ్ అయినటువంటి వ్యక్తులు అని. కానీ ఫేమ్ అనేటువంటిది వచ్చే ముందు వాళ్ళు కూడా మనలాంటి కష్టం పడినటువంటి వాళ్ళే. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చాలా చక్కగా చేస్తున్నారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏంటి, అమ్మ ఉన్నారు కదా, మొన్న వాళ్ళ నాన్నగారి గురించి చాలా ఎమోషనల్ అయ్యారు, కానీ అదంతా నేను కామెంట్ చేయలేకపోయాను. అంటే నాన్న ఒంటరిగా వెళ్ళిపోవడము, ఇంకా అమ్మ చాలా కష్టపడి మా నలుగురు ఆడపిల్లల్ని పెంచింది, మేము ప్రతి విషయంలో చాలా సంతోషంగా ఉండేటువంటి లైఫ్ ఇచ్చింది అని చెప్పారు. చాలా అంటే ఎమోషనల్ అయ్యాను, కానీ అదంతా మాట్లాడేటువంటి తీరిక, కమెంట్ చేసేటువంటి తీరిక నాకు లేకపోయిందనమాట. ఇంకా భవానీ అమ్మ ఉన్నారు కదా, అమ్మ మీరు చెప్పేటువంటి స్టోరీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అది అసలు మీ స్టోరీస్, మీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను ఒక మంచి కథ విన్నాను, ఆ కథ వల్ల నేను ఒక మంచి ఉత్తేజాన్ని పొందాను, ఇది నేను ఎందుకు ఇతరులకు చెప్పకూడదని సమయం వచ్చినటువంటి ప్రతిసారి అందరూ కూడా షేర్ చేసేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవును కదా. ఇంకొకటి, నిన్న జయ సిస్టరు నేను పూజ చేసుకుంటూ ఉంటాను, నా డైలీ రొటీన్ పూజ అన్నట్టు చెప్పారు కదా. అవును సిస్టర్, రోజు పూజ చేసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొంతమంది ఎవరైతే దేవుడు లేడు అని అంటారో, ఆ దేవుడు లేడు అనేటువంటి ఆ వ్యక్తులకి ఏం తెలుసు, దేవుడు ఉన్నాడు అని మన మనసు నమ్మి మన కోరిక తప్పకుండా దేవుడు తీర్చుతాడు అంటూ మనం చేసేటువంటి, అంటే దేవుడిని నమ్మేటువంటి ప్రతి ఒక్కరు ఒకటైతే నమ్ముతారు, ఏమని, గాలికి దీపం పెట్టి దేవుడా అని మొక్కొద్దు అని. అంటే వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు తప్పకుండా చేస్తూ ఉంటారు కదా. చేసినటువంటి వ్యక్తులకి ఎక్కడో ఒక మూల దేవుడు ఉన్నాడు అనేటువంటిది నమ్ముతూ ఉంటారు కదా. మన నమ్మకమే మన యొక్క విజయం అన్నమాట. ఫస్ట్ మనం నమ్మి చేయాలి ఏదైనా అని మీ వీడియో ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాను. నా పేరు చెప్పలేదు అని అనకండి ప్లీజ్. ఇంకా ఆర్ఆర్ సిస్టర్, సుహాసిని సిస్టర్ ఉన్నారు కదా, మీ అమ్మాయిలతోని, మీ మనవళ్ళతోని చక్కగా వంటలు చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ మీరు చేసేటువంటి వంటలన్నీ చూస్తున్నాం సిస్టర్, చాలా సంతోషంగా అనిపించింది. ఇంకొకటి, నెల్లూరు లక్ష్మి సిస్టర్ ఉన్నారు కదా, అంటే మనకు కామెంట్స్ ఒబీడియంట్గా లైక్ చేసి కామెంట్ చేసేటువంటి ప్రతి ఒక్కరిని చదవాలనేటువంటిదే నా ఉద్దేశం అన్నమాట. సిస్టర్, మీ వీడియోస్ చూస్తే సిస్టర్, అసలు మీ ఛానల్ ఫాలో అయితే నెల్లూరు లక్ష్మి సిస్టర్, అసలు చాలా ఆనందం. ఫ్యామిలీ అంటే ఇట్లా కదా ఉండాలి అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో కష్టము, సుఖము, మంచి చెడు అన్నీ ఉంటాయి. ఆ సిస్టర్ కూడా వాళ్ళ నాన్నగారి గురించి చాలా ఎమోషనల్ అయ్యారు అనమాట. అంటే వాళ్ళ అమ్మకి మతిస్థిమితం లేదని చెప్తా ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళ అమ్మకి మాతృదినోత్సవం రోజు కూడా చాలా చక్కగా
ఏమంటారు, మాతృ దినోత్సవం రోజు వాళ్ళని గౌరవించారు కదా, హానరింగ్ చేశారు కదా. చాలా సంతోషంగా అనిపించింది సిస్టర్. అది మన చేతులతోనే మన తల్లికి 10 మంది ముందు ఒక గౌరవం ఇవ్వడం అనేటువంటిది, అంటే షాలు ఇచ్చి సన్మానం చేశారు కదా, చాలా సంతోషంగా అనిపించింది. అట్లనే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ చూసి మనకు కామెంట్ చేసేటువంటి ప్రతి ఒక్కరు, శృతి సిస్టర్ ఉన్నారు కదా, ఫోను చేతిలో పట్టుకొని వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇదిగో నేను ఈ స్కూల్ యూనిఫామ్లోనే ఉన్నాను, ఇప్పుడే వంట అయింది, ఇంకా స్నానం అయిన తర్వాత మనము నైట్ డ్రెస్లో ఉంటాం కదా, వదిలే అని చెప్పేసి ఇదే యూనిఫామ్ శారీలో ఉన్నాను కదా అని చెప్పేసి వీడియో చేసేసి ఇంకా స్నానం చేద్దాము, ఆ తర్వాత డిన్నర్ చేద్దాంలే అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను. దయచేసి క్షమించండి, నేనైతే పెద్ద కామెంట్ చేయలేకపోతున్నాను, కానీ మీరు ఇచ్చేటువంటి సపోర్ట్కి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇదిగోండి హ్యాండ్ చేంజ్ చేసేటువంటి అప్పుడు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఏంటి, ట్రైపాడ్ ఇరిగిపోయింది ఫ్రెండ్స్, ట్రైపాడ్ లేదు, చేతిలో పట్టుకొనే నేను వీడియో షూట్ చేస్తున్నాను. మా బాబు కూర్చుంటే కూడా నాన్న కొంచెం ఆ రూమ్లో కూర్చో, ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుంది అని చెప్పేసి, ఆల్రెడీ మీకు వాటర్ సౌండ్ వినిపిస్తున్నట్టుంది కదా. అంటే చాలా చాలా బిజీ అయిపోయాను. ఏంటి, నిన్న కూడా చికెన్ పికిల్ చేశాను తెలుసా ఫ్రెండ్స్. అంటే మార్నింగ్ ఇంట్లో పనులు చేసుకోవడము, స్కూల్కి వెళ్ళిపోవడం, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా ఆర్డర్స్ వస్తే చికెన్ పికిల్ ప్రిపేర్ చేయడం. మీ వీడియోస్ అయితే నేను లైక్ చేసి చిన్న కామెంట్ చేసినా కూడా దయచేసి నా కామెంట్ మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, నాకు తెలుసు. ఎందుకంటే నేను చూశాను, నా సపోర్టింగ్ ఉంది అని అనడానికే నేను కామెంట్ చేస్తున్నాను అంతే. కానీ మీ వల్ల ఒక్క సాటిస్ఫాక్షన్, ఎవరైనా యూట్యూబర్ అయినా ఏం చేస్తూ ఉంటారంటే, మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఇంకొకరు షేర్ చేయడము, మనం 10 మందికి ఆనందాన్ని పంచడము, ఒక హాస్యాన్ని పంచడము, వాళ్ళ అనుభవాలు అంటే నా వాళ్ళు అనేటువంటి ఫీలింగ్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. దానికి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నానని చెప్తున్నాను. ఎవరైతే పేరు చదవనట్లయితే దయచేసి నన్ను క్షమించండి. మేబీ మీరు నాకు ఎంత కాంటాక్ట్లో ఉంటారో నా బుర్రలోకి, అంతే కదా, నేను మీకు ఎంత కాంటాక్ట్లో ఉంటానో నేను మీ మనసులో ఉంటాను, అంతే కదా. దయచేసి ఇంకొకటి, సుజాత సిస్టర్ అనుకుంటా, ప్రెషర్ కుక్కర్ అనుకుంటా, ఇంకొకటి చాలామంది కమెంట్ చేస్తున్నారు. వాళ్ళందరి నేమ్స్ ఎందుకు గుర్తుండట్లేవు అంటే, అమ్మ వాళ్ళు నాకు బెస్ట్ సపోర్ట్ ఇస్తారు, అందుకనే మైండ్లో ఉంటారు. ఆర్ఆర్ సిస్టర్ ఏమో బిజీ ఉన్న సిస్టర్ అని చెప్పేసి కూడా తన అటెండెన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అందుకని అంటే మేము అటెండెన్స్ ఇస్తేనే ఉంటాం అని అనుకోకండి, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. దేవదేవుడు మంచి మనసులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళు సపోర్టింగ్ ఉంటారు. అది ఎవరి రూపంలో, ఇట్లా మన స్నేహితుల రూపంలో, మన కుటుంబ సభ్యుల రూపంలో. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే మర్చిపోయారో ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏంటి, స్కూలు, చికెన్ పికిల్ బిజినెస్, ఇంట్లో పనులు, చాలా బిజీగా ఉంటున్నాను. మీ వీడియోస్ అయితే నాకు కామెంట్ వచ్చిందంటే ఫుల్ వాచ్ చేశానని నమ్మండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, శుభరాత్రి.